నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలువురు వాహనదారులు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఉద్దేశించి మన మిర్యాలగూడ డిఎస్ వేదికను అలంకరించిన ఎస్పీ గారు బయలుదేరు ఎమ్మెల్యే గారు లోపల కొట్టేస్తున్నట. దయచేసి అందరూ చైర్లో కూర్చోవలసిందిగా మీ అందరికీ శ్రీ రాజశేఖర్ రాజు గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానం. మొన్న 17వ తారీఖు మా అమ్మ నాన్న చనిపోయారు. జాతర పోయి వస్తున్నారు గుడికి. లారీ వెనక నుంచి వచ్చి కుట్టింది. ఇద్దరు అక్కడక్కడికే చనిపోయారు. మా నాన్నకి హెల్మెట్ ఉంటే బతికేటోడు. మేము రోడ్డున పడిపోయినాము. మాకెవ్వరు లేరు. మేము ముగ్గురం ఆడపిల్లలమే సార్. దయచేసి అందరు హెల్మెట్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. మాలాగా ఎవరు బాధపడకూడదని కోరుకుంటున్నాం. మేము ముగ్గురం ఆడపిల్లలమే. మాకెవ్వరు దిక్కు లేరు. మేము రోడ్డున పడిపోయినాం. దయచేసి అందరు తల్లిదండ్రులకు చెప్పుకునేది ఒక్కటే, అందరూ జాగ్రత్తగా ఉండాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. మీ పిల్లలు మీకోసం ఎన్నో ఆశలు పెట్టుకుంటారు సార్. అరే బలై అంటే ఇందాక ఎస్పీ గారు ఇంగ్లీష్ మీడియం కాబట్టి తెలుగు ట్రాన్స్లేషన్ కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. అంటే చేరండి, ప్రాణాలతో చేరండి ఇంటికి అని దాని అర్థం అది. మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఒక ఊపుల బయలుదేరుతాం, కానీ సాయంత్రం వెనకాలకు వచ్చేటప్పుడు ఇంకో ఊపుల అందరు చేరే పరిస్థితి. ఈ ఊపుల ఆ కైపుల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, నడుపుతున్న ఆయన ప్రాణాలు పోతున్నాయి, రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి. ఈ బాధలన్నీ మనం రోజు చూస్తున్నాం. సరే, మీ దగ్గర మీరందరూ ఉన్న వాళ్ళు కొన్ని బాధలు చూస్తుంటే ఎమ్మెల్యేగా నేనున్నా కాబట్టి ఎవరు ఏడబడ్డా ఎవరికి ఏదైనా రోజు రాత్రి 9 తర్వాత ఎవరు దాన్ని ఎత్తాలంటే ఇవాళ ఎవరికన్నా ఏమైనా నా భయంతో ఫోన్లు ఎత్తాల్సి వస్తున్నారు. కాకపోతే వాళ్ళకి అప్పుడు కూడా ఎప్పుడు అండగుండి సాయంగా ఉండి వాళ్ళకి చేసే ప్రయత్నాలు మేము చేస్తున్నా కూడా మా ప్రయత్నం కన్నా ఎక్కువ ఇప్పుడు ఈ అవేర్నెస్ కార్యక్రమం ద్వారా, ఈ అవగాహన సదస్సు, వీటన్నిటి ద్వారా వీటన్నిటికీ మీ అందరికీ తెలుసు. మన మీటింగ్లకు ఏదైనా పెట్టాలంటే ఇంతమందిని గుమ్మిగూడాలంటే ఎంతమందితోని ఎన్ని చేయాలని చాలా. కానీ పోలీసు వాళ్ళు అనగానే మాత్రం అందరు గమ్మున గుమ్మిగూడిర్రీడ. వీళ్ళందరూ వీడికి వచ్చిన వాళ్ళకి ఇందాక సార్ అడిగిండ్రు ఎంతమంది వచ్చిండ్రు, ఇంతమంది హెల్మెట్లు ఉన్నాయంటే చేతులు ఎత్తితే మీరే చూసినారు. ఇంకొకటి అడుగుతా, ఇంతమంది అందరు బండ్లలోనే వచ్చారు కదా వీడికి, ఎంతమందికి ఆ లైసెన్స్లు ఉన్నాయి, వ్యాలిడ్ లైసెన్స్లు? ఎస్పీ గారిని కోరుతున్నాను, మీరు ఇప్పుడు పెట్టిన డ్రైవ్ కాబట్టి ఇక్కడనే చెక్ పాయింట్ పెట్టండి. అందరు వ్యాలిడ్ లైసెన్స్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయో చెక్ చేయండి. మళ్ళీ తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, కానీ వాళ్ళకి ఇదే అవగాహన అక్కడనే నేర్పించి మళ్ళీ ఆడికి పంపించండి. చూద్దాం ఎంతమంది ఉన్నదో ఎంతమంది లేదు. చేతులు అయితే అందరు ఎత్తిండ్రు, కానీ లైసెన్స్ అనేది చాలా ముఖ్యం. అంటే మనకి మీకు భూమి ఉంటే మీకు పట్టా చూపెట్టుకునే కదా మీరు తిరిగేది. మీకు ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు బండి తోలడం అందరికీ వచ్చు. నేను చిన్నప్పటి నుంచి నడిపిన, నా అంత నడుపుడే తెలియదు. నేను 100లో కూడా ఇక్కడ కట్టు కొడతా, నేను 20లో కూడా నేను బండి ఆపుతా, ఇక్కడ గాలి ఒక గిల్ల గాలి పైకి లేపుతా, 4 గిల్లలు నాటి ఇటు జరుపుతా. ఇవన్నీ స్టంట్లన్నీ మనకి తెలుసు. కానీ ఒక చిన్న తప్పిదం అయితే మనకి హాని జరుగుతుంది. మనకేదన్నా హాని జరిగితే మన కుటుంబాలకి ఎంత హాని జరుగుతుందా అని ఇందాకనే మనం ప్రత్యక్షంగా చూసినాం.
మొన్న జరిగిన యాక్సిడెంట్లో చనిపోయిన పిట్టల వెంకటయ్య గారికి, మల్లమ్మ గారికి నా ప్రగాఢ సానుభూతి సంతాపాలు తెలుపుతున్నాను. వారి పిల్లలైనటువంటి జ్యోతి, శ్రావణి, ఇంకొక అమ్మాయి కూడా ఉన్నది, వారి కోటేశ్వరి గారికి కూడా, వారందరికీ అండదండగా ఇక్కడున్న నాయకులం మేమందరం ఉంటామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. వారి కుటుంబానికి ఎంపీ రఘువీరెడ్డి గారి తరపు నుంచి, పెద్దలు జానారెడ్డి గారి తరపు నుంచి, నా తరపు నుంచి 1 లక్ష రూపాయలు మీకు ఆర్థిక సాయం కూడా చేస్తానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. పోలీసు వాళ్ళు అనుకుంటున్నారేమో ఏదన్నా సార్ని ఈడ పిలిచి 1 లక్ష రూపాయలు ఫైన్ కట్టించినా అని. కాదు సార్, మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా మా నాయకులు మేము అందరం సామూహికంగా వాళ్ళని ఆదుకుంటున్నాము, ఆదుకుంటూనే వస్తాం, ఎప్పటికి కూడా ఉంటాం. ఇందాక CCTV దాని గురించి సిఐ గారు ప్రత్యేకంగా రాజా రమేష్ గారిని వారిని పొగడడం జరిగింది. రాజా రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరందరూ ఇక్కడ గెలిచిన వాళ్ళందరూ ఇన్ని రోజులు ఖర్చు పెట్టి అలసిపోయినా అనుకుంటున్నారు. ఇంకా శక్తి ఉన్నందుకు రాజా రమేష్ గారిని నేను వారిని అభినందిస్తున్నాను. మీరు విధంగానైతే మీరు చేసిండ్రు. ఆ అవగాహన మిగిలిన కౌన్సిలర్లు కూడా దాన్ని ఒక ప్రేరణ కింద తీసుకొని వారు కూడా అంతే ముందుకు కదులుతారని అనుకుంటున్నాను. కానీ పాపం రాజా రమేష్ మీద గురించి ఎందుకు మాట్లాడినంటే, ఒక మనిషి చేయాల్సిన ఇది ఎంతని చేయగలుగుతారు ఒకరు కూడా. ఆయన అంటే శక్తి ఉన్నది కాబట్టి చేసుకుంటూ పోతున్నాడు. కానీ ఆ శక్తి అది కాదు. మీరందరూ కూడా ఎక్కడికే మీ ఇల్లులు ఉన్నాయి, మీరందరూ మీ భద్రత గురించి మీరు చూసుకోవాలి. ఇంతమంది షాపులు ఉన్నాయి, మీరందరూ షాపులకి ఎవరికైతే ఉన్నదో ఏ షాపు వాళ్ళు మీ షాప్ గురించి అన్న పెట్టుకోండి. దాని ద్వారా ముందర ఏమవుతుందా ఏంటిదా పోలీసు వాళ్ళకి తెలుస్తుంది. పోలీసు వాళ్ళకి కూడా 1 లక్ష ఖర్చులు ఉంటాయి, మనం తెలుస్తూనే ఉంటుంది. మేము సాయంత్రం పూట పోతుంటే నేను వస్తుంటే నాకు నవ్వు వస్తుంటుంది. ఎప్పుడు పోలీసు ఆయన ఉంటాడు, బండోళ్ళు అందరూ ఈడ ఆపుకొని ఉంటారు. ఈడ 50 మంది ఉంటారు, ఆడో 2 ఉంటారు. ఆ 2 కాడికి పోరు, ఈ 50 మంది కదలరు. మెల్లగా నేను పోగానే నా బండిని కలిసి వస్తుంటారు అందరు. అయితే పాపం వాళ్ళు కూడా వాళ్ళేదో వసూళ్ళ పర్వం అని ఏం కాదు. వాళ్ళు మీకు అవగాహన కల్పించాలని, లేకపోతే మీ దగ్గర హెల్మెట్ ఉందా, లైసెన్స్ ఉందా, ఇవన్నీ చేస్తారని. వాళ్ళకి పాపం 1 గంట సేపు వాళ్ళు కూడా కూర్చుంటారు. ఇంకెవరు రాకపోతే ఇంక ఎస్ఐ గారి దగ్గరకు, సిఐ గారి దగ్గరికి వెళ్ళి మా పని మేము చేసినామని వాళ్ళు వెళ్తారు. వీళ్ళింటికి వీళ్ళు బయలుదేరుతారు. రేపటి నుంచి మీరందరూ కూడా అట్లా ఎవరన్నా ఉన్నారంటే మీరు కూడా కాలర్ ఎగిరేసుకొని దమ్ము ధైర్యంగా వెళ్ళేటట్టు పరిస్థితి ఉండాలి. ఇప్పుడు నా దగ్గర 20 లైసెన్స్ ఉన్నది, నా దగ్గర ఇది ఉన్నది, RC బుక్ ఉన్నది, నా దగ్గర హెల్మెట్ ఉన్నది, ఇవన్నీ చూపించుకొని వెళ్తే మీరు ఎవరి గురించి ఆగనక్కర్లేదు. ఎవరి గురించి ఆడ కావలా కాసుకుంటాం. మీకోసం వాళ్ళు కావలా కాయనక్కర్లేదు, వాళ్ళ కోసం మీరు ఈడ ఆగనక్కర్లేదు. దాని తర్వాత మిమ్మల్ని అందరూ చూసినప్పుడు ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఆపుతున్నారని మీరు నన్ను అడగనక్కర్లేదు. ఈ విధంగా సరే, ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం కాబట్టి మంచి వాతావరణం మాట్లాడుకోవాలి కాబట్టి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా మాట్లాడేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమానికి నాంది పలికినందుకు ముఖ్యంగా గత 2 ఏళ్ల నుంచి కష్టపడి యాక్సిడెంట్ల సంఖ్య ఏదైతున్నదో 50% వరకు తగ్గించినందుకు SP గారికి నా ప్రత్యేక అభినందనలు. వారి యంత్రాంగానికి ఇంకొకరికి ప్రత్యేక అభినందన తెలియజేయాల్సింది అంజయ్య గారికి. అంజయ్య గారు లాంటి పెద్ద మనిషి రిటైర్ అయిన తర్వాత కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని, ఈ అవగాహన గురించి కానీ, ఈ రోడ్ సేఫ్టీ గురించి, యాక్సిడెంట్లు తగ్గియాలన్న తపనతోని, ప్రజల ప్రాణాలు కాపాడాలన్న తపనతోని వారు కృషి చేస్తూ జీతం తీసుకోకుండా వాలంటరీగా పనిచేస్తున్నందుకు వారికి మీరందరూ కూడా చప్పట్లతోని వారికి అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. తీసుకొని రావడం జరిగింది. చాలా వరకు జనాలు అందరూ కూడా హెల్మెట్ వేసుకుంటేనే పెట్రోల్ పోస్తామని చెప్తే చాలామంది కూడా హెల్మెట్ వేసుకొని వెళ్ళారు. కాకపోతే మళ్ళీ ఆ పెట్రోల్ బంక్లలో జనాలు మళ్ళీ మా పెట్రోల్ బంక్ వస్తే పెట్రోల్ బంక్ లాస్ అవుతున్నదో లేకపోతే మనకి ఇంట్రెస్ట్ ఏదో అని చెప్పేసి అదే మళ్ళీ ఇప్పుడు జనాలు హెల్మెట్ వేసుకోవడం బంద్ చేసినారు. అది దీనికి ముఖ్య కారణం ఏంటంటే, చాలామంది నేను చిన్నప్పటి నుంచే డ్రైవింగ్ చేస్తున్నాను, నా బండి నా అంత మంచిగా ఎవరు దొక్కరు, నీ కళ్ళు మూసుకొని కూడా బండి 100 స్పీడ్లో దొక్కుతా అనే ఉద్దేశంలో ఉంటారు చాలామంది. అంతేనా? ఒకవేళ నిజంగానే మీకు అంత టాలెంట్ ఉందనుకుందాం, కానీ అవతల వాడికి టాలెంట్ లేకపోతే
మీరు నిజంగానే కళ్ళు మూసుకొని బండి దొక్కే అంత టాలెంట్ మీకు ఉన్నది, కానీ అవతల వాడి దగ్గర లేకపోతే ఒక కారు వచ్చి గుద్దితే. సో యాక్సిడెంట్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అని ఎవరికి కూడా తెలియదు. మనం ఏం చేయగలుగుతాం, మన తరఫు నుంచి మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. జాగ్రత్తలు అంటే ఏం తీసుకుంటాం మనము? హెల్మెట్ వేసుకోవడము, లేకపోతే తాగి బండి నడపొద్దు, సీట్ బెల్ట్ వేసుకోవాలా, సిగ్నల్స్ జంప్ చేయొద్దు, చూసినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలా, ఇవన్నీ జాగ్రత్తలు మనం తీసుకోవాలంటే దీని అన్నిటికీ కలిపి మనము ఈసారి గౌరవ డీజీపీ గారు దీన్ని డిఫెన్సివ్ డ్రైవింగ్ అని చెప్పి పేరు ఇవ్వడం జరిగింది. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంటి? మనం ఎప్పుడైనా సరే డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదం అనేది ఇక్కడ నుంచి వస్తుంది అనే అంచనా మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ముందుకు వెళ్ళాలి. ఒక సిగ్నల్ ఉన్నది, ఆ సిగ్నల్ దగ్గర మనము సిగ్నల్ పడ్డప్పుడు మనము ఒక గ్రీన్ వచ్చింది, రెడ్ సిగ్నల్ పడుతున్నది, ఆ సిగ్నల్ పడుతుందని మనం ముందే అంచనా వేసుకుని ముందే ఆగిపోతే ఏం కాదు. కానీ ఆ సిగ్నల్ వచ్చే లోపల నేను వెళ్ళిపోతా అని చెప్పి ఫాస్ట్ తొందరపడ్డాను అనుకోండి, కంపల్సరీ యాక్సిడెంట్ అవుతుంది. లేకపోతే హైవే మీద వెళ్తున్నారు, మీ బండికి ముందున్న బండికి కనీసం ఒక 10 ఫీట్ల దూరము లేకపోతే 20 ఫీట్ల దూరం ఉంటే మనం వాడు సడన్ బ్రేక్ ఇచ్చినా కూడా మనం వెళ్ళి వాడిని గుద్దే పరిస్థితి ఉండదు. సో డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది అందరు కూడా పాటించాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, నేను ఇప్పుడు దాకా అంజయ్య మా డిటిఆర్బి సిఐ గారితో కూడా మాట్లాడుతున్నాను. మన హాలియా మండలంలో 2023లో 41 కేసులైనవి, అన్ని యాక్సిడెంట్ కేసులు. 2024లో 33, 2025లో 18. అంటే సిఐ గారు, ఎస్ఐ గారు, డిఎస్పీ గారు అందరూ కూడా చొరవ తీసుకొని మన హాలియాలో యాక్సిడెంట్లు తగ్గియాలని చేస్తే మనకి సుమారు 50% యాక్సిడెంట్లు తగ్గినాయి. అయితే ఇవి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చేసినందువల్ల కూడా కాదు, మీరందరూ కూడా హెల్మెట్లు వేసుకొని జాగ్రత్త వహిస్తున్నారు కాబట్టి యాక్సిడెంట్ అనేవి తగ్గినాయి. సో ఇవాళ మనం ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీలో కూడా ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ మీద అవగాహన రావాలి. సింపుల్గా హెల్మెట్ వేసుకోవడము, తాగి బండి నడపకపోవడము, ఒకవేళ కార్లు ఉంటే సీట్ బెల్ట్ వేసుకోవడము, తొందరపడొద్దు, అతివేగం పోవద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ అస్సలు చేయొద్దు. ఇవన్నీ మీరు తప్పకుండా పాటిస్తే మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ ఉండదు. మీరందరూ ఇప్పుడు చూస్తారు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఎంత బాధతో చెప్పిందో. ఆ యాక్సిడెంట్ వీడియో మా దగ్గర ఉంది, ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అదే చూపిస్తున్నాను. అది చూస్తే మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఒకవేళ హెల్మెట్ ఉంటే ప్రాణాలు ఉంటుండేమో. ఆ లారీ వాడు కూడా డిఫెన్సివ్ డ్రైవింగ్ చేసుకొని మెల్లిగా పోతే వాడు ప్రాణాలు బతుకుతుండేమో. సో యాక్సిడెంట్ అనేది, ప్రమాదం అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో మనము కొంతవరకు అంచనా వేసుకొని మనం జాగ్రత్తలు తీసుకుంటేనే మనం మన ప్రాణాలు కాపాడుకోగలం. ఒక ప్రాణం యాక్సిడెంట్ వల్ల పోతే మాత్రం ఆ కుటుంబం మొత్తం కూడా ఏ దారిలో వెళ్తుందో ఇప్పుడు మన లైవ్గా ఎగ్జాంపుల్ చూస్తాం. సో ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అందరు ఈ మీటింగ్ అయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి హెల్మెట్లు వేసుకొని పోవాలి. నేను నెక్స్ట్ టైం హాలియాకి వచ్చినప్పుడు నా బండి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నేను మాత్రం అందరు హెల్మెట్లు అనేది చూడాలి. చూస్తానా? వేసుకుంటారా? చల్లబడ్డారు అందరూ. ఏదో హెల్మెట్లు నువ్వు వేసుకోరా, హెల్మెట్ అని ఇంట్రెస్ట్ లేదా మీకు? ఇప్పుడు చూడండి, దీనికి 2 దారులు ఉన్నాయి. ఒకటి అవగాహన చేయడం, మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం. రెండోది హెల్మెట్ లేదని కేసు కట్టడం, బండి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం. మీకు ఏది కావాలి? మేము మంచిగా అవగాహన అయితే చేస్తున్నాం మా తరపు నుంచి. సో నెక్స్ట్ టైం నుంచి అందరూ హెల్మెట్ వేసుకుంటారా? మళ్ళా సల్లా వస్తుంది, పొద్దున్న తినలేదా? వీళ్ళందరూ తీసుకుంటారా, వేసుకోరా? అరే గట్టిగా చెప్పాలా? చెప్తే మీ ఇంట్లో వినపడాలా. ఇంట్లో అందరూ మళ్ళీ నెక్స్ట్ టైం నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు హెల్మెట్ వేసుకుని పోమని చెప్పాలా. వేసుకుంటారా? వెరీ గుడ్. నాకు ఇవాటి నుంచి హాలియా మండలంలో, హాలియా టౌన్లో కూడా ఎవరు కూడా నిర్లక్ష్యం వల్ల, ఏదైనా చిన్న తప్పుల వల్ల ఎటువంటి యాక్సిడెంట్ కావద్దు, ఎవరి ప్రాణాలు కూడా పోవద్దు. అది మా ముఖ్య ఉద్దేశం. దానికి మీరందరూ సహకరించండి. మీ ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని రోడ్ల మీద ట్రావెల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.